నియోజకవర్గంలో ఒక అపోలో హాస్పిటల్ 7 నియోజకవర్గాలు. నన్ను కానీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పటికీ హాస్పిటల్ కట్టను. ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే కడతా. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. అప్పుడు వీసాలు ఇవ్వాలి వాళ్ళకి. రండిరా ఇక్కడి నుంచి అక్కడి నుంచి. నన్ను గెలిపించుకొని 175 నియోజకవర్గాలు 175 కడతా. ఏ జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేను ఎందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవజనుడు కావాలా, శాంతి దూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? ఎంచుకోండి. అడుక్కోవడానికి రాలేదమ్మా. నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా? వేసుకుంటే వేసుకో, పోతే పో. వెళ్ళి వేసుకో. పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేస్తాడు. ఇలాగ అంటుంటు అదే బాగా వేసుకో. డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు. వీడికి డ్యాన్స్ రాదు. రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతున్నా. అది 1 కోట్ల మందికి వెళ్ళిపోవాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీయా? మాయావతి నా శిశురాలు. అది ఇక్కడ పార్టీయా? సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడు గెలదు. అన్ని పార్టీలు కలిసి. నేను వచ్చిన తర్వాత రాజులు కనుమూరి బాబురాజు కూడా హెలికాప్టర్కి ఎక్కుతాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడదు. బాబురాజు గారు నీతి నిజాయితీ ఉంటే కొత్త హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్కి వేసేయండి. తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను. రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. 1 సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరా సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలు పెట్టి ట్రంప్ను కూర్చోబెడతా. యేసు ప్రభు సువార్త. ముఖ్యమంత్రిగా వాళ్ళు ముఖ్యమంత్రిగా చిన్నజీఆర్ సభ దగ్గరికి వెళ్ళి ఆ కేసీఆర్ ఇంటికి ముక్కు ఉండదు. ఇలా సాగి తెస్తాడు ముక్కు. ఎంత ముక్కు ఇలాగే సాగిస్తుంటాడు ముక్కు. నేను యేసు ప్రభు సభలో పెట్టినా నా ప్రాణం పోయినంత వరకు పెడతా. నేను ముఖ్యమంత్రి అయినా పెడతా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పెడతా, ప్రధానమంత్రి అయినా పెడతా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి హక్కు ఉంది. నేను తిరుపతి వెళ్ళను వీడియోలో చెప్పా. అప్పుడు తిరుపతి వాళ్ళని పంపించి నా పార్టీలో చేర్పించి ఆడు ఇప్పుడు టీవీ 9 వాళ్ళకో బుద్ధి లేదు. అదో పనికిమాలిన ఛానల్. రిపోర్టర్స్ అందరూ మనలే. నన్ను అడగకుండా నువ్వు 2 కోట్లు ఇచ్చావా? ఒకసారి 2 కోట్లు అంటాడు, ఒకసారి 50 లక్షలు అంటాడు. ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇచ్చిండు ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ లేకుండా ఇచ్చాడంటే ఆడు అవినీతిపరుడే కదా. ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. నేను కంప్లైంట్ పెట్టాను. ఆల్రెడీ లెటర్ రాశాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ అరోరా గారికి. అబద్ధం ఆడకూడదు. నేను పుట్టి ఒక అబద్ధం ఆడినా. టీవీ 9 కనీస ధర్మం ఉండాలి కదా. పాల్ గారు మీకు ఆయన 50 లక్షలు ఇచ్చాడట, నిజంగా ఇచ్చాడా అని రజనీకాంత్ నాకు తమ్ముడు ఇందాక మాట్లాడా. నన్ను అడగల. కార్తీక్ ఇంటర్వ్యూ చేసినాడు నాకు తమ్ముడు. అడగల. అడగకుండా ముందు చెప్పారు.
మీరు రండి, అడిగి మీకు ఫైల్ పెడతాం. మాకు రేటింగ్లు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి. ఎలక్షన్ అయిపోయింది, ఒక్కొక్కడు పప్పు తీస్తా. కడిగేస్తా, చేపలు కడిగినట్టు వచ్చి తీసేస్తారు కదా. ఏమా బాగా నువ్వు చేపలు అమ్ముతావేంటి, పెడతావేంటి రాత్రికి? నేను నిజవాడ వెళ్తాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.